ఆమెనే చెప్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే, కానీ దానికి మాత్రం బాధ్యుడు హరీష్ రావే. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి జరిగింది, అది మొత్తం 1000 కోట్లు అవినీతి జరిగిన వాస్తవమే, కానీ అది మా కేసీఆర్ మా తండ్రి కాదు, మా తండ్రి దాంట్లో అవినీతి చేయలేదు, అందులో దోసుకోలేదు, కానీ హరీష్ రావు మాత్రము అందులో దోసుకున్నాడు, అవినీతి జరిగింది, మరి మొత్తం నిధులన్నీ ఆయనే దోసుకున్నాడని చెప్తుంది. ఇయలో కవిత గారే స్వయంగా చెప్తుంది హరీష్ రావే ఈ అవినీతికి పాటుపడ్డోడు, ఈ 1,00,000 కోట్లు దోసుకున్నాడు కూడా హరీష్ రావే అని చెప్తుంది. మరి వాస్తవాలు వాళ్ళ ఇంట్లోకెళ్ళి బయటకు వస్తున్నాయి కదా. ఇవాళ సంతోష్ రావు మొత్తం మా ముఖ్యమంత్రి మా తండ్రిని అడ్డం పెట్టుకొని, మా కేసీఆర్ని అడ్డం పెట్టుకొని, మా తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోసుకున్నానని చెప్తుంది కవిత గారే, వేరే వాళ్ళు కాదు. ఇక దాంట్లో కేటీఆర్ మీద మొన్నటిదాకా మాట్లాడేది కేటీఆర్ను తప్పియాలని చూస్తుంది కవిత పాపం. అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనే ఇంజనీర్ను, నేనే మొత్తం A to Z నేనే అని చెప్పుకున్నాడు. అది మీడియాలో వచ్చింది, పేపర్లు రాసినాయి. మొన్నటి దాకా కూడా 2023 దాకా కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే చేసిన అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ అంటే హరీష్ రావును ఒక్కరిని బాధ్యుని చేస్తుంది కవిత గారు, కానీ తండ్రి కూడా బాధ్యుడే కదా. నేనే కట్టిన ఆ బాధ్యత అంతా నాదే అని చెప్పిన కేసీఆరే కదా, కేసీఆరే చెప్పిండు కదా. అయినా కూడా బాధ్యుడవుతాడు, హరీష్ రావు బాధ్యుడవుతాడు, కేటీఆర్ బాధ్యుడవుతాడు. కేటీఆర్ ఎందుకు బాధ్యుడవుతాడంటే హరీష్ రావు గారు కమిషన్కు ఏమని చెప్పాడు, విచారణలో ఏమని చెప్పాడు, ఇది వాస్తవమే, ఇది ఎవరు బయటోళ్ళు చెప్పడం లే, బయటోళ్ళు చెప్పడం కాదు, ఇది స్వయంగా హరీష్ రావే, ఇది ఖచ్చితంగా మా మామ కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆరే వాస్తవము, ఆయననే మొత్తం బాధ్యత తీసుకున్నాడు. దీనికి చీఫ్ ఇంజనీర్ కాదు, ఇంజనీర్లు కాదు, ఎవరు కాదు, మొత్తం బాధ్యత అంతా మా మామ తీసుకున్నాడు. తండ్రి కొడుకులే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, మా బామ్మరిది కేటీఆర్, వాళ్ళే మొత్తం ఈ డబ్బంతా వాళ్ళే తీసుకున్నారు. అవినీతి జరిగింది వాస్తవమే, కానీ నాది ఏమీ నడవనీయలేదని చెప్పి మరి ఆయన అసంతృప్తితో ఆ విచారణలో పూర్తిగా మరి కేసీఆర్ మీద మరి బామ్మరిది కేటీఆర్ మీదనే చెప్పొచ్చిండు, లిఖితపూర్వకంగా ఇచ్చిండు, రికార్డ్ అయింది, అక్కడ రికార్డ్ అయింది. ఇది హరీష్ రావు బయట పెట్టిండు. మరి 1,00,000 కోట్లు అంటే మొత్తం 1,50,000 కోట్లు 35,000 కోట్లు పోతే ఈ 1,15,000 ఎవరైనా దీనికి బాధ్యులు అంటే మా మామనే బాధ్యుడు, కేసీఆర్ బాధ్యుడు అని చెప్పాడు. ఇది వాస్తవమే కదా. మరి బాధ్యుడు కేటీఆర్ మా మామనే కేసీఆరే, వాళ్ళిద్దరే దీంట్లో అవినీతి చేశారని చెప్పాడు. అది రికార్డ్ అయింది. ఆ రికార్డు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెట్టి వినిపించాడు. ఇవాళ కవిత ఏమంటుంది, లేలే మా తండ్రికి సంబంధం లేదు, మా హరీష్ రావు అనేటోడే ఇది మొత్తం అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కవిత చెప్తుంది, కేసీఆర్ బిడ్డ. ఇది వాస్తవమే కదా. అంటే వాళ్ళ ఇంట్లోకెళ్ళే మాట్లాడుతున్నారు, వేరే వాళ్ళు ఎవరు కాదు. దయచేసి మీడియా మిత్రులారా, ఇది నేను బయట విషయాలు మాట్లాడడం లేదు, అది గుర్తు చేస్తున్నాకంతే. ఒక దిక్కు హరీష్ రావు చెప్తాడు ఏది కేసీఆర్ మీద, వాళ్ళ బామ్మర్ది కేటీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణలో చెప్పిన విషయం, అవినీతి చేసిందంటే వాళ్ళిద్దరే తండ్రి కొడుకులే, మొత్తం ఆ 1,00,000 కోట్లు దోపిడీ జరిగిందంటే వాళ్ళిద్దరే అని చెప్పేమో హరీష్ రావు చెప్పాడు. ఇవాళ కవిత అని చెప్తుంది, లే కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి జరిగింది వాస్తవమే, ఆ 1,00,000 కోట్లు దోసుకున్నది కూడా మా హరీష్ రావే అని చెప్పి కవిత చెప్తుంది. మళ్ళీ ఏం చెప్తుంది, లే మా తండ్రిని, మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంతోష్ రావు మా తండ్రిని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు దోసుకున్నాడు, సిరిసిల్ల ఇసుక దందాలు చేశాడు,
మొత్తం 1000 కోట్లు దోసుకున్నానని చెప్పి కవితని చెప్తుంది. అంటే ఇదంతా వాళ్ళ ఇంటి చుట్టే తిరుగుతుంది కదా. ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కవిత. మరి వీళ్ళిద్దరు చెప్పిన విషయాలే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా. ఇది తెలంగాణ ప్రజలకు తెలియాలి. ఇవాళ ఏం చెప్తుంది? సంతోష్ రావు 1000 కోట్లు దోపిడీ చేసిండని చెప్తుంది. ఇసుక దందా చేశాడు ఇది సంతోష్ రావు. మొత్తం రాష్ట్రంలో మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనతో సంతకాలు పెట్టించి మొత్తం దోపిడీ చేసిండు. అది మా తండ్రి మీద నెట్టేస్తుండు. మా తండ్రిని ఇరికేయాలని చూస్తున్నాడు, మా కేసీఆర్ని ఇరికేయాలని చూస్తున్నాడు సొంత బిడ్డ చెప్తుంది. సంతోష్ రావు దోపిడీ గురించి, సంతోష్ రావు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడో అన్ని విషయాలు నేను బయట పెడతా, నా దగ్గర మొత్తం చరిత్ర ఉందని కవితనే చెప్తుంది. హరీష్ రావు ఎంత అవినీతి చేసిండో మొత్తం నా దగ్గర డాటా ఉంది. ఇతర దేశాలు ఎంత పెట్టుబడి పెట్టిండో అది కూడా మొత్తం బయట పెడతానని చెప్తుంది. అంటే ఏంది? వాళ్ళ కుటుంబంలో ఒక దిక్కు హరీష్ రావు, వాళ్ళ మామ బామ్మర్ది కేటీఆర్ఏ బాధ్యులని ఆయన చెప్తాడు. కవిత ఏం చెప్తుంది? లేదు, హరీష్ రావును సంతోష్ రావు బాధ్యులని ఈమె చెప్తుంది. ఇప్పుడు ఇదంతా వాళ్ళ కుటుంబం చుట్టే కదా తిరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులే కదా మాట్లాడేది. అంటే రాష్ట్రం మొత్తం కూడా దోపిడీ చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ అని చెప్తుంది. అంటే వాళ్ళ తండ్రి విషయం ఒక్కరిని పక్కకు పెట్టి ఈ వీళ్ళే బాధ్యులని చెప్తుంది. ఇది వాస్తవం, ప్రెస్ మీడియా ముందు చెప్తుంది. అది అంటే ఏంది? ఎవరికి చాతనైనంత వాళ్ళు కేసీఆర్ ను అడ్డం పెట్టుకొని, కేసీఆర్ ఏమో లక్షల కోట్లు దోస్తే వీళ్ళు 1000 కోట్లు దోశారు. ఇది వాళ్ళ కుటుంబ చరిత్ర. వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలే నేను గుర్తు చేస్తున్నా. ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, అది అర్థం కాలే. ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు. ఇయ్యలో ఆ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, అయ్యా కవిత గారే మొత్తం బయట పెట్టింది, హరీష్ రావే సాక్ష్యాలతో చెప్తున్నాడు. మరి ఏమో అర్థం కావడం లేదు. కవిత మాట్లాడుతుంది, ఇయ్యలో కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చినట్టు కవిత మాట్లాడుతుంది. ఈమె కూడా నేను ఉద్యమంలో ఉన్నది వాస్తవమే. కవిత, నేను ఉద్యమంలో ఉన్నది వాస్తవమే, కానీ మీ త్యాగాలు ఏంది అని అడుగుతున్నా నేను. కవిత ఏం చెప్తుంది? మేమంతా ఉద్యమం చేస్తే, మీ ఇంటి నలుగురు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నా. ఏంది? ఇవాళ 1200 మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ త్యాగ పునాదుల మీద తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ ప్రజాసంఘాల చైర్మన్ గా నేను, తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి, ఉద్యోగ సంఘాలు, ఉద్యమకారులు, విద్యార్థులంతా కలిసి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఉద్యమం చేస్తేనే రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇయ్యలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మొత్తము తెలంగాణ వచ్చింది అయిన మూలంగానే మేము దీక్షలు పట్టిన, మేము పార్లమెంట్లో మాట్లాడాము, మేము ఇక్కడ మాట్లాడాము, మా ఇద్దరి మూలంగాను లేకుంటే కేసీఆర్ మూలంగా వచ్చిందంటే అది ఉద్యమకాలను అవమానపరిచినట్టు. 1200 మంది ఆత్మ బలిదానాలు జరిగింది, వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు. జాగ్రత్త, మాట్లాడే ముందు మీ సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుకోండి, మేము కాదనం. కానీ తెలంగాణ ఉద్యమకాలను అవమానపరిచినట్టు మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు. ఇవాళ 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, బలిదానాలు తెలంగాణ కోసం. వాళ్ళని అవమానపరిచినట్టు, వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు మాట్లాడితే జాగ్రత్త బాగుండదు. కేసీఆర్ కొట్లాడుతానో లేకుంటే హరీష్ రావు కొట్లాడుతానో, కేటీఆర్ కొట్లాడితే తెలంగాణ రాలే. లేకుంటే మీరు ఏ ఎమ్మెల్యే అయితే మాట్లాడాడో అయినా మాట్లాడితే తెలంగాణ రాలే. ఇవాళ మేము తెలంగాణ కోసం త్యాగం చేశాం, ఉద్యమాలు చేశాం. కోదండరాము, గజ్జల కాంతము, నేను, ఇవాళ దయాకరు, ఇవాళ పెడబెట్టి రవి, రాజారామ, ఇట్లా ఉద్యమానికి నాయకత్వం వహించాము. ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించాయి. అందరం కలిసి రాత్రి మగలు ఉద్యమం చేస్తేనే 2009 నుంచి 14 దాకా ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చింది ఎవరు? మా సోనియా గాంధీ అమ్మ. సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. లేకుంటే తెలంగాణ ఇవ్వకపోతే అయినా ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. కేటీఆర్ ఏంటోడు మంత్రి అయ్యేటోడు కాదు, హరీష్ రావు మంత్రి అయ్యేటోడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎమ్మెల్యే గారికి చెప్తున్నా, కవిత నీకు కూడా చెప్తున్నా. ఎందుకంటే మీరేదో ఉద్యమాలు చేస్తే తెలంగాణ చూడు కాదు, టీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు. ఒక్కసారి మీడియా మిత్రులకు, మీడియా మిత్రుల ద్వారా, మీ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయడం కోసం చెప్తున్నా.
ఇవాళ టీఆర్ఎస్ పార్టీని 2001లో పెట్టుకున్నాడు, తెలంగాణ కోసం పెట్టుకోలేనా? రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీ గుర్తు పెట్టుకోవాలి. ఆ రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ను అడ్డు పెట్టుకొని 2004 నుంచేలైనా పోటీ చేయడం మొదలు పెట్టాడు. తెలంగాణలో పోటీ చేసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నాడు. తెలంగాణ సెంటిమెంట్ తోని మంత్రి అయ్యిండు. హరీష్ రావు మంత్రి అయ్యిండు. వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యిండు 11 మంది. తర్వాత మళ్ళా రాజీనామా చేసిండ్రు. రాజీనామా చేసి తెలంగాణ కోసం త్యాగం చేసిండ్రా? కాదే. చెప్పండి ఎమ్మెల్యే గారు, కవిత గారు, మీరు చెప్పండి. ఒక మనిషి, ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, ఒక కవిత మాట్లాడుతుంది. ఎన్నడన్నా మీరు రాజీనామా చేసిండ్రు? హరీష్ రావు రాజీనామా చేసి, కేటీఆర్, మీరు అందరు రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయకుండా ఉన్నారా? మరి కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా, మరి రాజీనామా చేసినోడు పోటీ చేయకుండా ఉన్నాడా? కాదే. మరి ఎట్లా త్యాగం చేసినట్టు? రాజీనామా చేసుడు, మళ్ళీ 3 నెలల ఎలక్షన్లు, మళ్ళీ నిలవడం, మళ్ళీ గెలవడం. అంటే ఇది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసుకుంటూ వచ్చింది తప్ప మీరు త్యాగం చేసి. కొండ లక్ష్మణ్ బాబుజీ గారు 69లో రాజీనామా చేసిన ఎమ్మెల్యేగా మంత్రి పదవికి. నేను తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను పోటీ చేయనని ఛాలెంజ్ చేసిండు. ఆయన చనిపోయేదాకా కూడా తెలంగాణ వచ్చినాకనే నేను మళ్ళీ పోటీ చేస్తాడు. కానీ తెలంగాణ వచ్చే ముందు కొండ లక్ష్మణ్ బాబుజీ గారు చనిపోయాడు. దాన్ని అంటారు త్యాగం అనేది. జయశంకర్ గారిది త్యాగం అంటారు. కానీ మీరెక్కడ త్యాగం చేసి నాకు అర్థం కాలే. వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఏదో త్యాగం చేసినట్టు. పార్టీ కోసం, టీఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు త్యాగాలు చేసుకున్నారు. పార్టీ అధికారం కోసం వాళ్ళు పార్టీని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేసిన తప్ప